నిన్న కల్వకుంట కవిత గారు భారత జాగృతి అధ్యక్షురాలు ఖమ్మం జిల్లాలో పర్యటించుకుంటూ ఖమ్మం జిల్లా నేతలపైన అవాకు చవాకులు పేలింది. అమ్మ, ముందు నీ లిక్కర్ దందాలో అయ్యే కేసులను ముందు నువ్వు చూసుకో. ఖమ్మం జిల్లా మీద నువ్వు చేయాల్సిన అంటే ఖమ్మం జిల్లా మంత్రుల మీద చేయాల్సినటువంటి నైతిక అర్హత నీకు లేదు. అందులో సీనియర్గా తుమ్మల నాగేశ్వరరావు ఆయన మంత్రి పదవులు ఆయన ఎమ్మెల్యే చేసినంత వయసు కూడా నీకు లేదు. 2 రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు, 3 తెలంగాణ రాష్ట్ర రాజకీయాలనే చేంజ్ చేసినటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు వాళ్ళు అవినీతి పరులు అని చెప్తా ఉన్నారు. వీళ్ళంతా బేసికల్గా చిన్నప్పటి నుంచే మంచిగా బతికిన వాళ్ళు, చిన్నప్పటి నుంచే మంచి డబ్బులున్న వాళ్ళు. నీ లెక్క రాజకీయాలకు వచ్చి అవినీతి చేసి 20,000 కోట్ల రూపాయలు సంపాదిద్దామని లక్ష్యంగా పెట్టుకున్న నువ్వు ఇవాళ ఖమ్మం జిల్లా మంత్రుల మీద మాట్లాడే నైతిక హక్కు నీకు లేదని సందర్భంగా తెలియజేస్తున్నా. నువ్వు మరోసారి జిల్లా మంత్రుల గురించి నువ్వు కనుక మాట్లాడినైతే నీ నోరుని పినాలిస్ కడతాను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. నువ్వు తెలంగాణ ప్రజల గురించి, అభివృద్ధి గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు. ఎందుకంటే నువ్వు చాలా గొప్ప అవినీతి పరులు. నీకు డబ్బుల పిచ్చి తెలంగాణ రాష్ట్రంలో ఏ మహిళకు లేదు. అదేవిధంగా తెలంగాణ మహిళలు అంటే అందరికి గౌరవం. ఈ సారా మద్యాన్ని తెలంగాణ మహిళలు ఒప్పుకోరు. అటువంటి వృత్తిలో ఉండి ఆ మహిళా లోకానికి మచ్చ తెచ్చిన నువ్వు ఇవాళ మొగ మంత్రులపైన మాట్లాడటం విడ్డూరంగా ఉంది. ఖమ్మం జిల్లా మంత్రులపైన విడ్డూరంగా ఉంది. అదేవిధంగా రేపు రానున్న రోజులలో నేను నీకు ఛాలెంజ్ ఇస్తున్నా. నీ జాగృతి ఎమ్మటి వచ్చే వాళ్ళకు నువ్వు డబ్బులు ఇవ్వకుండా ఒక్క మనిషిని తీసుకొచ్చి చూపించిన, ఆ మనిషి వీడియో పెట్టి చెప్పినా నేను నీకు ఛాలెంజ్ చూపిస్తున్నా. నువ్వు ఆ పని చేయాలని నేను డిమాండ్ చేస్తున్నా. రెండవది, మందాకృష్ణ మాదిగకు ఓపెన్ ఛాలెంజ్. నీతో చర్చకు నేను సిద్ధం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో వర్గీకరణ చేస్తే సంబరాలు చేస్తారని పక్కకు జరిగిపోయినాం. సీఎం గారు రోస్టర్ మామూలుగా 9% రిజర్వేషన్ ఇచ్చి రోస్టర్లో మాకు 9.75 10 వచ్చినట్టు చేస్తున్నాడు. ఆయన ఇవాళ తెలంగాణలో నువ్వు మాట్లాడకుండా, ఉత్సవాలు చేయకుండా, స్వీట్ తినకుండా, సీఎంలు కలగకుండా ఆంధ్ర వెళ్ళిపోయినావు. ఆంధ్రలో నువ్వు చేసిన అన్యాయం అంతా ఇంత కాదు మాదిగలకు. ఆంధ్రలో వర్గీకరణ జిల్లాల ప్రకారం చేస్తానని సీఎం చంద్రబాబు గారు అంటే తెలంగాణలో జిల్లాల వరకు వర్గీకరణ చేయాలని నువ్వు మాట్లాడలేదు. అదేవిధంగా ఆంధ్రలో 7.5% మాలలకు ఇస్తుంటే అది రోస్టర్లో 8.8% అని రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. మాదిగలకు 6.5% రోస్టర్లో ఇస్తామంటే అది 7% కావాలి, కానీ అది 6% అవుతుంది. ఇది ఎక్కడ లెక్క? నువ్వు ఒక మాదిగ నాయకుడు అయి ఉండి మాదిగలకు ఆంధ్రలో అన్యాయం జరుగుతుంటే 6.5 7 అవుతుంది, మరి 7.8 అవుతుంది. 7.5 8 అయినప్పుడు 6.5 7 కావాలి కదా. 6.5 6 ఎట్లయితుంది, 7.5 8 ఎట్లయితుంది? ఇదేం లెక్క అర్థం కావట్లేదు. నువ్వు అయితే మోడీ తొత్తు కావచ్చు, నువ్వైతే చంద్రబాబు నాయుడు తొత్తు కావచ్చు, కానీ పక్క కులం పక్షాన ఉండాలని నేను డిమాండ్ చేస్తున్నా. దీన్ని సరిచేయకపోతే తెలంగాణలో నీకు పుట్టగతులు ఉండవు. అట్లనే ఆంధ్రల మాదిగల పక్షాన మాట్లాడే నైతిక హక్కు నీకు లేదు. అదేవిధంగా సంబరాలు చేయమనే హక్కు నీకు లేదు కానీ ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. కాబట్టి నువ్వు వెంటనే ఆంధ్రలో 6.5 ఉన్నటువంటి మాదిగలకు 7% వచ్చినట్టు నువ్వు చేయకపోతే నువ్వు తెలంగాణ ఆంధ్ర మాదిగల ద్రోహి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.